హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. తన దాకా వస్తే స్కూల్ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ ఏం ఐషు అంత డల్గా ఉన్నావో, క్లాస్లో వర్క్ ఎక్కువైందా ఏంటి, మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ప్రశ్నించాను. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ కాలికి ఉన్న షూస్ సాక్స్ విప్పి ర్యాక్లో పెట్టి పుస్తకాల బ్యాగ్తో సహా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో, ఫ్రెండ్స్ ఎవరేమన్నారో, టీచర్స్ ఏం లెసన్స్ చెప్పారో చెప్తూ వస్తూనే తినడానికి ఏమైనా పెట్టు అమ్మా అంటూ మారం చేసే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకుని ఎందుకు ఉందో ఈ స్టోరీ ఫుల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథ అండి. ఐశ్వర్యకి ఏమైంది, ఎందుకు అలా ముభావంగా ఉంది, ఏం జరిగింది, ఎవరేమన్నారు, స్కూల్లో అన్నారా, బయట వాళ్ళు అన్నారా, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.